కోవూరు నియోజకవర్గంలో కోళ్ల వ్యర్థాల మాఫియా దందా ఆగడం లేదు. ఓ పక్క ఎమ్మెల్యే వ్యర్థాలు నిర్వహణ నిషేధం అని ముక్త కంఠంతో చెబుతున్నా పోలీసులు, మత్స్యశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా వ్యర్థాల తరలింపు మాత్రం ఆగడం లేదు. రోజు ఏదో మండలంలో అధికారులు కళ్ళు కప్పి వ్యర్థాలు తరలింపు యథేచ్ఛగా సాగిస్తున్నారు. కోవూరు మండలం గంగవరం పరిధిలో కోళ్ల వ్యర్థాలు ఉన్న ఓ ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేసి స్టేషన్కి తరలించారు. అనంతరం పోలీసులు అధికారుల సమక్షంలో పెన్నా నదిలో గుంత తవ్వి పూడ్చివేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎఫ్టీఓ శ్రీనివాసులు నియోజకవర్గంలో చికెన్ వ్యర్థాలను ఎవరు రవాణా చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే 20 బండ్లు వరకు సీజ్ చేశామన్నారు. చుట్టుపక్కల ఉండేటువంటి ముచ్చిరెడ్డిపాలెం, పొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట ఈ ప్రాంతాల్లో చేపల సాగు ఎక్కువగా ఉండి ఆ చేపలకి ఇవ్వవలసిన ఫీడ్ రేటు ఎక్కువగా ఉన్నందువలన కొంతమంది రైతులు ఈ చికెన్ వేస్టు, ఇతరత్ర ఈ మీట్ వేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా బయట నుంచి తీసుకొని వస్తే ఎక్కువగా వాడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైనటువంటి విషయాలు. ఆ విధంగా చికెన్ వేస్ట్ని, వేరే జంతువుల వ్యర్థాలని ఈ చేపలకు వాడటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. వీటన్నిటి మీద కేసులు పెట్టేటువంటి అధికారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా లోకల్ స్థానిక పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ కూడా ఉన్నాయి. మేము ఈ గడిచిన 6 నెలల్లో దాదాపుగా 25 వాహనాలు సీజ్ చేసి వాళ్ళందరి మీద కోర్టులు పెట్టి ఆ వాహనాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాయంతో ఏటి ఒడ్డున పూర్తి చేయడం కూడా జరిగింది. దీనివలన ఆ వ్యాపారికి లక్షల్లో నష్టం వచ్చినా డిమాండ్ దృష్ట్యా మరలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కూడా ఇప్పటికే పెట్టాం. వాళ్ళ మీద వీటికి సంబంధించి షీట్లు ఓపెన్ చేసే ప్రక్రియ కూడా ఉన్నతాధికారుల పర్మిషన్తో చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిగతా వారందరికీ ఇది హెచ్చరించేది ఏంటంటే, ఇది నిషేధం కాబట్టి ఈ చికెన్ వేస్ట్ కార్యకలాపాలు చేయొద్దని చెప్పి ట్రాన్స్పోర్టర్స్కి, అదేవిధంగా అక్కడ పనిచేసే వాళ్ళకి కోరుతున్నాం.